హైదరాబాద్ రాజేంద్ర నగర్ దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపైకి వరద నీరు చేరిపోయింది. ఎగువన వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో బండ్లగూడ వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపైకి వరద నీరు చేరింది. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రజల్ని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. వికారాబాద్ అడవులు, శివారెడ్డిపేట చెరువు, శంకర్పల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వరద నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా భారీగా వరద నీరు వస్తోంది. 2000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 6 గేట్లు ఎత్తి 2650 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ అలానే ఉస్మాన్ సాగర్ దగ్గర పరిస్థితి ఏంటి వివరించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, అల్పపీడన ద్రోణి కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఉదయం దాదాపు 4 గేట్లు 4 అడుగుల మేర పైకెత్తి కిందకి నీటికి దిగువ విడుదల చేశారు. ప్రస్తుతం నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 దగ్గర ఉన్నాను. ఇది రాజేంద్ర నగర్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఈ సర్వీస్ రోడ్డుకి మొత్తం కూడా వాటర్ అంతా కూడా చేరిన నేపథ్యంలో రోడ్డు బ్లాక్ చేసిన పరిస్థితి నెలకొంది. సో రాకపోకలు రాకుండా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు 2 వైపులా ఈ సర్వీస్ రోడ్డుకి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేసిన పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికే చూసుకోవచ్చు, గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల ఈ విధంగా రోడ్లు బ్లాక్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఇటు అధికార యంత్రాంగం అప్రమైంది. ఎప్పటికప్పుడు పైనుంచి వస్తున్న వరదని అంచనా వేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. హిమాయత్ సాగర్ సంబంధించి ఇన్ఫ్లో 4000 ఉంది. అలాగే అవుట్ఫ్లో చూసుకుంటే 5354 క్యూసెక్కుల నీరు కిందకి దిగువకు విడుదల చేయడంతో సో పూర్తి స్థాయిలో వాటర్ మొత్తం కూడా వాటర్ అంతా కిందకి మూసీ నదిలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ 17 దగ్గర కింద సర్వీస్ రోడ్డు ఉందో ఈ సర్వీస్ రోడ్డు మొత్తం కూడా చూసుకోవచ్చు. మొత్తం హిమాయత్ సాగర్ నుంచి వచ్చిన వరదంతా కూడా ఈ సర్వీస్ రోడ్డు నుంచి ప్రవహిస్తుంది, కింద మూసీ నదిలోకి వెళ్తుంది. సో ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితులు కొంది. ఇటు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ నెంబర్ సర్వీస్ 17 రోడ్ నుంచి పూర్తి స్థాయిలో ఇటు టీజీపీఏ అదేవిధంగా కిస్మత్పూర్, బండ్లగూర, జాగిరి వెళ్ళే ఈ రోడ్డు మొత్తం కూడా సర్వీస్ రోడ్డు బ్లాక్ అవడంతో సో ఇక్కడ పైన ఏదైతే మీకు చూసుకోవచ్చు, ఒకసారి పైన పూర్తి స్థాయి ఇది ఓఆర్ఆర్కి సంబంధించిన రోడ్డు, కింద సర్వీస్ రోడ్డు ఉంటుంది. సో పైన నుంచి 3 వీలర్ 2 వీలర్కి అనుమతి లేదు కాబట్టి సో ఈ రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి 3 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇటు వరద నీరు అంతకంతకి పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జలమండలి అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రానున్న 2-3 రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఇప్పుడు హిమాయత్ సాగర్కి సంబంధించి పైనుంచి వెంకటాపురం, చేవెళ్ళ, పరిగి, తాళ్ళపల్లి, దోసడ సో ఈ ప్రాంతాల నుంచి వికారాబాద్ అడవుల్లో కురిసిన వర్షాలు మొత్తం ఆయా ప్రాంతాల్లో కురిసిన వరద నీరంతా కూడా హిమాయత్ సాగర్కి చేరుకుంటుంది. కాబట్టి పైనుంచి వరద ఎంత వస్తుంది, ఎంత క్యూసెక్లు వస్తుంది అన్న కోణంలో అధికారులు ఎప్పటికప్పుడు లెక్కలు కట్టుకుంటూ అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా హిమాయత్ సాగర్ సంబంధించిన గేట్లు ఓపెన్ చేసి ఆ నీటిని అంతా కూడా దిగువకి ఈ విధంగా విడుదల చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది. సో ఎవరు కూడా ఇటువైపు వెళ్లకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు 2 వైపులా రోడ్డుకి ఇటువైపు అటువైపు 2 వైపులా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరైనా అంటే బైక్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా రాకుండా ఉండేందుకు చూసుకోవచ్చు. పోలీసులు అటు సైడ్ కూడా వాళ్ళని అక్కడ డ్యూటీ చేసిన పరిస్థితులకు ఉంది. వాళ్ళందరూ కూడా అట్నుంచి అయినా వెహికల్స్ వస్తే అట్నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి పంపిస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాగల 2-3 రోజుల్లో మరింత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పటికైతే మొత్తం పరిస్థితి ఈ విధంగా ఉంది. రోడ్డు బ్లాక్ అయిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నవీన్ రెడ్డితో వాసు, TV9 హైదరాబాద్.